అంటే వీళ్ళ డెవలప్మెంట్ చూపించుకుంటున్నారు, అదే టైంలో జగన్ హయాంలో జరిగిన తప్పులు లేదంటే జగన్ హయాంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఇది చూపిస్తున్నారు. జగన్ చేసిన సంక్షేమం గురించి ఆ డెవలప్మెంట్ గురించి చర్చ రాకూడదనా, లేదంటే ఇదే చర్చ జరగాలనా? ఇప్పుడు అంబానీ, అదానీ, జిందాలు, టాటా, చంద్రశేఖరన్ వీళ్ళందరూ వచ్చింది జగన్ టైంలోనే కదా. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు టైంలో చివరిలో శంకుస్థాపన చేశారు 19లో, ఏమీ లేకుండా, భూముల సేకరణ కూడా పూర్తి కాకుండా. అది కూడా ఎక్కువ భూములు లెక్క రాసి దాన్ని మార్చి మళ్ళీ సెటరేట్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి. అదానికి ఇచ్చిన దాన్ని ఒక అడ్డమైన ప్లేస్లో ఇస్తే అది మళ్ళీ మార్చి సెట్ చేసి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక్కడ పరిశ్రమలు ఎవడున్నా వస్తాడు. ఇక్కడ వనరు ఉంటే వైజాగ్కి ఎందుకు వస్తున్నారు, అమరావతికి ఎందుకు పరిగెత్తుకు రావట్లేదు? క్వాంటమ్ వ్యాలీకి జనవరి 1కే వచ్చేస్తున్నాయి అన్నారు. చివరికి ఇప్పుడు ఏదో ఒక యూనివర్సిటీలో నడుపుతున్నారు. అలాగే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అది కూడా వీళ్ళు చెప్పినట్టు 50 అంతస్తుల బిల్డింగ్లు, 60 అంతస్తుల బిల్డింగ్లు కాదు, 3 అంతస్తులు 4 అంతస్తుల బిల్డింగ్లు. నోటి మాటల్లో ఒక భ్రమ కల్పించడం అనేది అద్భుతంగా చేస్తారు బాబు గారు. అవును, కానీ జగన్ టైంలో దాదాపు 900 పైగా కంపెనీలు మూతపడిపోయినాయి. ఈ అమర్ రాజా లూలు, ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటి అయితే వెనక్కి వెళ్ళిపోయినాయి అనేది కదా వీళ్ళు చెప్పేది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇక్కడేంటి, దేశం అంతా పోయింది. HSBC కూడా దేశం అంతా పోయింది, ప్రపంచం అంతా చుట్టేసుకుంది. అవి జగనే చుట్టేశాడేమో మరి.